మీ దాసుని యొక్క భౌతికాయాన్ని దేవ మంటికి అప్పగించబోచుండగా మీరే సహాయపడము. మీ వాక్యాన్ని అనుగ్రహించు. యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఒక మాట చదవండి దేవుని యొక్క వాక్యంలో. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఎవరు చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఆఖరి వచనం కూడా చదవండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి. తన లేనటువంటి వారు తీసుకొని వెళ్ళబడినప్పుడు ఆనాడు పౌలు గారు ఈ మాటలు రాస్తూ వచ్చాడు. ఎందుకంటే మరి తనయులు కోల్పోయినప్పుడు బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అది సహజమైనదే. అయితే ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే నిరీక్షణతో ఈ మాటలు చెప్పాడు. కాబట్టి సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని ఎవరైతే నమ్ముతారో అటు వారికి ఆయన ఏం చేస్తాడట, ఒకరోజు మరి అది నమ్మినటువంటి వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకొని మరి ప్రధాన దూత శబ్దంతో దేవుని పూలతో ఆయన వచ్చినప్పుడు వెంట పెట్టుకొని వస్తాడని రాయబడి ఉంది. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకొనుడి అని రాయబడి ఉంది. యేసు క్రీస్తు వారు మృతి పొందిన దేనికి, ఆయన సమాధి చేయబడిన దేనికి, ఆయన తిరిగి లేచినటువంటి కారణం ఏంటంటే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో పాపాన్ని బట్టి మరణించినటువంటి వారు తిరిగి నిత్య జీవాన్ని పొందడానికి ఆనాడు మరి ప్రేమ కలిగిన దేవుడు కలవరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. నిత్య జీవాన్ని మానవాళికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. అందుకనే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. 5:24 చదువుతారు ఎవరైనా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ఆ ప్రియమైన దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. అట్టి జీవంలో ప్రతి వ్యక్తిని కూడా ప్రవేశింప చేయడానికి యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఆ సత్యాన్ని గుర్తిస్తే ఒకరోజు మరి బాబురావు గారిని మహిమ దేహంతో మనం చూస్తామనే నిరీక్షణ యేసయ్య ఇచ్చాడు. అందుకనే నిరీక్షణకు వచ్చి దేవుని యొక్క వాక్యంలో చాలా విషయాలు రాయబడినాయి. ఒకటి, ఆయన శుభప్రదమైన నిరీక్షణ మానవాళికి ఆయన ఇస్తూ వచ్చాడు. ఈ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:13 రాయబడి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి ఆయన ఏ నిరీక్షణ ఇచ్చాడు అనే విషయానికి వస్తే అక్కడ మహిమ నిరీక్షణ మానవాళి కొరకు ఆయన సిద్ధపరిచాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అంత మాత్రమే కాదు కానీ ఆ ప్రియమైన దేవుడు ఇచ్చినటువంటి నిరీక్షణ నిశ్చలమైనది. అటు నిరీక్షణ ఇవ్వడానికి ఆ దేవుడు ఇష్టపడుచు వచ్చాడు. అందుకని నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నాకు ఇష్టము లేదని పౌలు గారు సెలవిచ్చాడు. నిరీక్షణతో తన దాసుని యొక్క భౌతికాయాన్ని మంటికి అప్పగించబోతున్నాం. అందుకని ఒకరోజు మహిమదేహంతో ఆ దేవుడు లేపుతాడనే నిరీక్షణతోనే మరి విత్తబోతున్నాం. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఇంకా ఎవరైతే ప్రభువు యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచలేదో, ఎవరైతే ఆయన నమ్మలేదో, ఎందుకు యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారన్న సత్యాన్ని గుర్తించకపోతే ఇప్పుడైనా క్షమాపణ కోరుకొని యేసయ్య పాపినైనా నన్ను కూడా రక్షించి ఆ నిరీక్షణ నాకు కూడా దయచేయమని అడిగితే ఆ దేవుడు నీకు కూడా అటు నిరీక్షణ ఇస్తాడు. ఇట్టి మాటల చేత ఒకరినొకరు మీరు ఆదరించుకొనుడి. తండ్రి, మీ వాక్యాన్ని దీవించుము. బిడ్డలను కూడా ఆదరించి ధైర్యపరిచి ఎవరైతే మిమ్మల్ని అంగీకరించలేదో వారు కూడా మీ నామమందు విశ్వాసం ఉంచినట్లుగా కృపదయ చేయము. యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. దించండి. అన్నెవరు చూస్తారని చూడు. అనిల్ బాబు, అనిల్ బాబు, అనిల్ చూస్తారని చూడు.
దించేయండి. చిన్న తాళి జాగ్రత్త చిన్న అది జారిపోద్ది, ఆ తాడు జారిపోద్ది. ఓకే, జాగ్రత్త ఉందిలేమ్మా, అది ఉందిలే కింద చక్క ఉంది, జాగ్రత్త. ఓకే, పర్లేదు, జారిపోదు. అక్కడ అది అడ్డం ఉందిలే కానీ ఏం కాదు. జాగ్రత్త, చక్క ఉందిలే కానీ కింద చక్క ఉంది, జాగ్రత్త. రాయి లోపల దుక్కేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాం. వాక్య ప్రకారం మహాజ్ఞాని అయిన సొలొమోను రాశాడు, మొన్న నిధి వెనుకటి వల్లనే మరలా మందికి చేరును, ఆత్మ తాను దయచేసి దేవుని దొరుకుతుంది. తిరిగి ఆది కాండంలో మరి నీవు మన్నైపోదువని ఆనాడు ఆదాముతో దేవుడు తెలియపరిచాడు. ఈ మాట మేరకు తన దాసుని యొక్క భౌతిక కాయాన్ని మంటికి అప్పగిస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆనాడు మరి బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుందన్న సత్యాన్ని దేవుడు రుజువుపరిచాడు. అట్లా తన దాసుని యొక్క భౌతిక కాయాన్ని నిరీక్షణతో మంటికి అప్పగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, మరోసారి కృతజ్ఞతలు చెల్లించి మీ దాసుని యొక్క భౌతిక కాయాన్ని మంటికి అప్పగిస్తుండగా కృపదయ చేయము. బిడ్డలకు, కుటుంబానికి, సంఘానికి అందరికీ కూడా ఆదరణ కలిగించి మహిమ పొందము. యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. మట్టి కొంచెం నా మట్టి ఇస్తారా? కొంచెం మట్టి ఇవ్వండి.